నటుడు దర్శన్ కుంటి సాకులు చెబుతూ కోర్టు విచారణని తప్పించుకు తిరుగుతున్నారు. దీనిపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అయితే కోర్టు విచారణకి హాజరు కాకుండా ఆయన చేసిన ఘనకార్యం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. చిత్రదుర్గకు చెందిన రేణుకాస్వామి హత్య కేసులో ఏవన్గా ఉన్నారు నటుడు దర్శన్. గతంలోనే ఆయన బెయిల్పై బయటకు వచ్చారు. అయితే కోర్టు విచారణకు హాజరు కాకుండా ఆయన నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడం వివాదాస్పదంగా మారింది. నడుం నొప్పితో విచారణ ఎగ్గొట్టిన ఆయన సినిమా కార్యక్రమంలో పాల్గొనడం రచ్చ అవుతోంది. రేణుకాస్వామి హత్య కేసుకు సంబంధించి ఇటీవలే కోర్టులో విచారణ జరిగింది. దీనికి దర్శన్ గైర్హాజరయ్యారు. నడుం నొప్పి కారణంగానే విచారణకు హాజరు కాలేకపోయాయని దర్శన్ తరపు న్యాయవాది కోర్టుకు తెలియజేశారు. దర్శన్ తీరుపై న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసు విచారణ సమయంలో ఎట్టి పరిస్థితుల్లో కోర్టులో ఉండాలని, ఇలాంటి సాకులు చెప్పి హాజరు కాకపోతే ఎలా అంటూ ఆయన ప్రశ్నించారు. ఇది జరిగిన కొన్ని గంటల్లోనే దర్శన్ వామన చిత్రం స్పెషల్ స్క్రీనింగ్ కు హాజరు కావడం షాక్ కు గురిచేసింది. బెంగళూరులోని ఒక ప్రముఖ థియేటర్ లో జరిగిన ఈ స్క్రీనింగ్ లో ఇతర చిత్ర బృందంతో కలిసి ఆయన పాల్గొన్నారు. సినిమా వీక్షించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. దీనికి సంబంధించి కొన్ని విజువల్స్ బయటకు వచ్చాయి. ఇక రేణుకాస్వామి హత్య కేసులో దర్శన్ ఆయన స్నేహితురాలు పవిత్ర గౌడ్ సహా 15 మందిని అరెస్ట్ చేశారు. నిందితులు రేణుకాస్వామిని అత్యంత పాశవికంగా కొట్టినట్టు తేలింది. అతడికి కరెంట్ షాకులు కూడా పెట్టినట్టు పోస్ట్మార్టం నివేదిక పేర్కొంది. ఈ కేసులో దర్శన్, పవిత్ర గౌడ్ తో పాటు పలువురు నిందితులు కొన్ని నెలల పాటు జైలు శిక్ష అనుభవించారు.